నమస్కారం. ఈరోజు 7 మే 2026 గురువారం. జ్యోతిష శాస్త్రపరంగా ఉన్నటువంటి వివరాలని గమనిద్దాం. ఈరోజు రోహిణి, హస్త, శ్రవణం ఈ నక్షత్రాల్లో జన్మించిన వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఆరుద్ర, పునర్వసు, స్వాతి, విశాఖ ఈ నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళకి ఈరోజు అనుకూలంగా ఉండదు. ఈరోజు కూడా వాస్తుకర్తరి దినం కొనసాగుతుంది. వాస్తుకర్తరి గృహ సంబంధమైన నిర్మాణాలు ప్రారంభించకూడదు, అలాగే గృహ మార్పులు చేయకూడదు. ఇది చెప్తూనే వస్తున్నాను. వాస్తుకర్తరి ప్రారంభమైన రోజు నుంచి మే 29వ తేదీ వరకు వాస్తుకర్తరి ఉంటుంది. అలాగే ఈరోజు జన్మించే శిశువులకు కూడా పంచగ్రహ మాలిక యోగం కొనసాగుతుంది. అతి చక్కటి యోగం. ఇది చాలా మంచి విషయం. నూతన శిశువులకి వారి వ్యక్తిగత జాతకంలో మంచి యోగం అన్నమాట ఇది. ఇక ఈరోజు ధనుర్రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం తీవ్రంగానే ఉంటుంది. ఈరోజు కూడా నేను నిన్న వీడియోలో చెప్పినట్టు శనిగ్రహ స్తోత్రాన్ని పఠించడం కానీ, నల్ల నువ్వులతో శనైశ్వరుడికి తైలాభిషేకం చేయడం కానీ చేయాలి. చాలామందికి ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను. శనీశ్వరుడు అంటారు, దయచేసి అనకూడదు. ఈశ్వరుడు ఒక్కడే. శనైశ్వరుడు అని మనం పలకడం అన్నది శనైశ్వరుడు అని పలకాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక ఈరోజు 7 మే 2026 గురువారం. కన్యారాశి వారికి, కుంభరాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. ఈరోజు కుటుంబపరమైనటువంటి విషయాల్లో మీ యొక్క వ్యక్తిగత జీవిత విషయాల గురించి కానీ, లేదా మరే విషయమైనా సరే కుటుంబ సభ్యులతో చర్చించడానికి చాలా అనుకూలం. ఈరోజు మీకు మాతృ సంబంధమైనటువంటి గ్రహబలం చాలా అనుకూలంగా ఉంది. కాబట్టి మాతృవర్గీయుల వల్ల మీరు చాలా లాభపడతారు. ఈరోజు కన్యారాశికి చెందినవారు, కుంభరాశికి చెందినవారు చాలా కుటుంబపరమైనటువంటి విషయాల్లో మంచి ఆలోచనలు చేస్తారు. అదేవిధంగా విజయాన్ని పొందుతారు. మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధత అనేది మీకు మాతృవర్గీయుల వల్ల లాభపడి మీరు అనుకున్నటువంటి పనులు పూర్తవుతాయి. అవి ఏవైనా కావచ్చు, ఆర్థికం కావచ్చు, వ్యక్తిగతం కావచ్చు. కన్యారాశి వారికి, కుంభరాశి వారికి ఈరోజు చాలా బాగుంది. మరిన్ని వ్యక్తిగత జాతక రిపోర్ట్స్ కోసం కానీ, సమగ్రమైనటువంటి రాశి ఫలితాల వివరాల గురించి కానీ, జ్యోతిష శాస్త్ర సంబంధమైన ప్రాథమిక అంశాల గురించి కానీ మా వెబ్సైట్ avarshubhakaryam.comని సందర్శించండి.